హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పూర్ణిమ గనని పిజిటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. నేను బాగున్నానండి. మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ మనము బంగారం రేటు పెరిగిపోతుంది లేదా తగ్గుతుంది అని బంగారం కొనకుండా ఆగాము అనుకోండి, ఎప్పటికైనా కూడా బంగారం రేటు కొండకి కూర్చొని ఉంటుంది. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో ఇవాళ షేర్ చేస్తా. నాకు చాలా చాలా ఇష్టమైన సోకర్ని నేను ఎలా కొనుక్కున్నాను, ఇంకా నా సోకర్ డీటెయిల్స్, ఎంత ప్యూరిటీ ఉంది, ఎలా చెక్ చేసి కొనుక్కున్నాను, ఎంత వెయిట్లో కొనుక్కున్నాను అన్నది క్లారిటీగా వీడియో ఎండ్ అయ్యే లోపల క్లారిటీ చూపెట్టేస్తాను. బిఫోర్ దట్ మనము బంగారం కొనాలంటే ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలా, ఎలా మనం ప్లాన్ చేసుకున్నాము అంటే చేతిలో డబ్బులు ఉన్నా లేకపోయినా కొంచెం కొంచెమైన బంగారం చేర్చుకుంటూ వచ్చాము అంటే మనకు తెలియకుండానే మనం ఒక పెద్ద నగనైతే చేయించుకోగలుగుతాం. దానికోసం చిన్నపాటి టిప్స్ ఇవాళ షేర్ చేసేస్తాను. సో మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఫస్ట్ వచ్చి బంగారం కొనాలా అనేటువంటి మన యొక్క సంకల్పం, మన డెడికేషన్ ఇంపార్టెంట్ అంటాను. ఎప్పుడైనా కూడా ఎక్కడైనా కూడా మనకి ఎంత డబ్బులు వస్తుంది పోతా ఉండి మనకి ఆ యొక్క వస్తువు మీద ధ్యాస లేదు అనుకోండి, బంగారం కొనాలను, డబ్బు సేవ్ చేసుకోవాలను, డబ్బు దాసి పెట్టుకోవాలను, ఫ్యూచర్లో ఏదన్నా ఒక పెద్ద వస్తువు నగో ఆస్తు కొనుక్కోవాలంటే మనకి ఇక్కడ సేవింగ్స్ లేవు అంటే అప్పటికైనా కూడా అప్పు చేద్దాము, ఈఎంఐలు కడదామనే ఆలోచనతోనే ఉంటారు. కానీ ఒక టార్గెట్ పెట్టుకోవాలన్నమాట. నేను ఈ ఏజ్లో ఎర్నింగ్స్ స్టార్ట్ చేశాను అంటే ఈ ఏజ్ వరకే నేను ఎర్నింగ్స్ చేస్తా, ఆ తర్వాత నేను పీస్ఫుల్గా ఉండాలా. సో నా లైఫ్లో నా అచీవ్మెంట్ కూడా అదే అనమాట. సో నేను ఎప్పుడైతే ఎర్నింగ్ స్టార్ట్ చేశానో ఒక బార్డర్ పెట్టేసుకున్నా, అట్ ద ఎండ్ ఆఫ్ 40కి అంతా లేదా అట్ ద ఎండ్ ఆఫ్ 45కి అంతా కూడా. సో నేనైతే ఒక మంచి అమౌంటు నా అకౌంట్లో ఉండాలా, నిలబెడితే ఇంత ఒక పెన్షన్ లెక్కనో లేదా శాలరీ లెక్కనో నాకు రావాలా, నేను వర్క్ చేసినా చేయకపోయినా సర్టెన్ అమౌంట్ నాకు రావాలనేసి మొదటి నుంచి ఒక డ్రీమ్ అనమాట. సో అది అంతా ఇంత అన్ని కోట్ల ఎన్ని లక్షలని అయితే అడగండి, నా స్తోమతకి, నా అచీవ్మెంట్కి, నా ప్లానింగ్కి తగ్గట్టు ఇంత రావాలని అయితే ఒక టార్గెట్ పెట్టుకుంటే దాన్ని అయితే రీచ్ అవ్వగలిగాను అనమాట. సో దాంట్లో భాగంగా నాకు కొన్ని డ్రీమ్ నగలున్నాయి. సో అందులో ఒకటి సోకర్ అంటే నాకు చాలా చాలా ఇష్టము. దానికోసం ఒక పెద్ద యుద్ధమే చేశానని చెప్పాలన్నమాట. అది ఎలా అంటే, సోకర్ నీకెందుకు, నీకు అవసరమా, అది నెక్కుకు పట్టేసినట్టు ఉంటుంది, సో అది మామూలుగా వేసుకోవడానికి ఉండదు, అది బెండ్ అవ్వచ్చు, అన్ని నగలకి అంత యాప్ట్ కాదు కదా, ఇన్ని రకాల అంటే అంటే వెనక్కి లాగడం అంటారు చూడండి, అది అంత బాగోదు, వేరే నెక్లెస్ చేయించుకోవచ్చు కదా, వేరే ఇంకేదైనా నగలు చేయించుకోవచ్చు కదా అని అయితే నాకు అయితే చెప్పారనమాట. కానీ నేను ఫిక్స్, నాకు ఒక సోకర్ ఉండాలా, అది ఎంతలో ఉన్నా కానీ నాకు ఒక సోకర్ కొను పెట్టుకోవాలా, దానికోసం నేను అప్పు చేయకూడదు, దానికి ఒక ప్లాన్ ప్రకారం నేను కొనుక్కోవాలని అయితే నేను ఒక డిసైడ్ అయితే అయిపోయాను అనమాట. ఒకసారి ఫిక్స్ అయ్యామంటే మనం వినమం కదా. సో అలా డిసైడ్ అయిపోయి నేను సోకర్ కోసము ఎలా ప్లాన్ చేసుకున్నాను అన్నది చెప్తాను అన్నాను కదా. సో కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేస్తాను. అవి ఏంటంటే నేను ఫాలో అయినటువంటి అనమాట. నేను ఫాలో అయ్యేటువంటి టిప్సే. నాకు ఎంత ఉన్నా ఎంత లేకపోయినా డైలీ ఒక 10 రూపాయలన్నా సేవింగ్ కింద పెట్టుకుంటూ ఉంటా. అంటే ఇవాళ నా దగ్గర 10 రూపాయలు లేదు, రేపు ఒక 100 రూపాయలు వచ్చింది, ఇవాళది రేపటిది అంటే 20 రూపాయలు, 20 రూపాయలు నా సేవింగ్స్ పక్కన పెట్టి రిమైనింగ్ దాన్ని నేను ఖర్చు పెట్టుకుంటా. అది ఇప్పటి నుంచి కాదు, నేను జాబ్ చేస్తున్నా లేదు నేను చదువుకుంటా ఉన్నా అప్పటి నుంచి కూడా నాకు సేవింగ్ అనేది అది ఏమంటారు ఒక రకమైన అడిక్షన్ అనమాట. సో ఎక్కడో దగ్గర డబ్బులు నా కళ్ళకు కనిపించాలా, ఇప్పుడంతా డిజిటల్ క్యాష్ అయిపోయినా కూడా నాకు చేతిలో డబ్బులు లేకపోతే పిచ్చి పిచ్చిగా అనిపిస్తుంది అనమాట. అయ్యో డబ్బులు లేదే, ఫోన్లో ఉంటుంది, అకౌంట్లో ఉంటుంది, అది లెక్క కాదు, మన కళ్ళకు కనిపించాలన్నమాట. సో అలాంటి అలవాటు నాకు మొదటి నుంచి ఉంది. సో డిమానిటైజేషన్ అయిన టైంలో నాకు చాలా చాలా కాగితాలు బయటపడ్డాయని చెప్పొచ్చు. కాకపోతే ఇది కూడా ఒక మంచి అలవాటని నేను చెప్తాను అనమాట. సో అమౌంట్గా పెట్టుకున్నాము అంటే దాని వాల్యుయేషన్ పెరగదు. సో ఆ అమౌంట్ని మనము ఇన్వెస్ట్మెంట్ రూపంలోకి ఐదర్ గోల్డ్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, లేదా సేవింగ్ అకౌంట్స్లో ఆర్డీ కావచ్చు, లేదా ఇంకేదన్నా మన పీపీఎఫ్ కట్టడం కానీ, లేదా కొన్ని రకాల సేవింగ్స్ ఈవెన్ ఫిక్స్డ్ డిపాజిట్ అయినా కూడా 1000 రూపీస్ నుంచి వేసుకోవచ్చు అనమాట. ఒక 1000 రూపీస్ వేసేసాము, ఒక 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి 5 ఏళ్ళ దాకా కూడా మనం ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టుకోవచ్చు. సో మన దగ్గర ఉన్నటువంటి డబ్బు మనకి ఇప్పుడు అవసరం లేదు, దానికి ఒక కొంచెం వడ్డీ కావాలా, సెక్యూర్గా ఉండాలా అంటే మన ఇంట్లో మన బీరువాలో పెట్టడం కన్నా కూడా తీసుకెళ్ళి కనీసం సేవింగ్ బ్యాంక్ అకౌంట్లో వేసిన మినిమం 3-4% ఇంట్రెస్ట్ అయితే మనకు వస్తుందన్నమాట. సో అలాంటి యాటిట్యూడ్ కొంతమంది పెద్దవాళ్ళు నాకు చెప్పడం వల్ల నేను నేర్చుకుని ఫాలో అయ్యేటివి అవే టిప్స్ అనమాట. సో అట్లా
నేను ఎలా ప్లాన్ చేసేదానంటే పిల్లల బర్త్‌డేస్ ఉన్నా గానీ, మా పెళ్లి రోజు గానీ, పుట్టినరోజు గానీ, ప్రతి అకేషన్‌కి బట్టలు, నగలు ఈ 2 చాలా చాలా ఇంపార్టెంట్‌గా నేనైతే ఆలోచిస్తాననమాట. బట్టలు ఎందుకంటే మన ఆనందం కోసము. అది కాస్ట్ పెట్టాలా బ్రాండెడ్ అనైతే ఆలోచించను. మనం ఏదన్నా ఫంక్షన్ ఉంది అంటే కొత్త బట్టలు కొంటే ఆ ఆనందం వేరే ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఒక రకమైన యాటిట్యూడ్, మైండ్ సెట్ అని చెప్పొచ్చనమాట. ఎంతలో అయినా గూడా ఒక కొత్త డ్రెస్ వేసుకుంటే ఫీలే వేరేలా ఉంటుంది. సో, అదైతే నా పర్సనల్ ఫీలింగ్ అనమాట. సో, బట్టలకు గానీ, నగలకు గానీ నగలంటే రోల్డ్ గోల్డు, బీడ్సు ఇట్లాంటి వాటిని నేను ముందు నుంచి ప్రిఫర్ చేసేది లేదు. అంటే నా యొక్క లైఫ్ అంటే నేనెలా ఆలోచిస్తాను, నేనెలా ఫీల్ అవుతానని నేను మీతో షేర్ చేస్తున్నాను. నేను గోల్డే ఉండాల. ఈవెన్ ఇయర్ రింగ్స్ దగ్గర నుంచి చిన్న 1 గ్రామ్ బంగారు కమ్మలైనా గూడా నా చెవిలో ఉంటే నాకొక రకమైన అంటే ఫీలింగ్ అనమాట. నేను బంగారు వేసుకున్నాను, లేదంటే నా దగ్గర గోల్డ్ ఉంది. ఒక రకమైన ధైర్యం ఉంటుంది. సో, అలా ఫీల్ అయ్యేదాన్ని. ఇంకొకటొచ్చి నాకు చెవుల్లో ముందు గ్యారంటీవి రింగులు అట్లాంటివి వేస్తే పుండైపోయేటివి. అందుకని మా అమ్మ చిన్నప్పటి నుంచి పోగులు చుట్టించుంటుంది. నెక్స్ట్ 1 ½ గ్రాము, 1 గ్రాములు గుండు జుంకీలని వచ్చేటివి. చిన్నవి వాటినేసి పెట్టునింది. వాటిని దారబోసినాక ఇంక వేరే బుట్ట కమ్మలని ఇట్లా కమ్మలు మార్చడము ఏమి ఉన్నా లేకపోయినా ఆడపిల్లకి చిన్నప్పటి నుంచి చెవుల్లో కమ్మలు గానీ, ముక్కు పుడక గానీ, ఒక చైన్ అనేది కంపల్సరీ వేసేవాళ్ళు. నేను పెరిగిన వాతావరణం అదే అనమాట. సో, అలా మా అమ్మ కమ్మలు, చైను, పుడక ఈటి వరకే చూసింది కదా! నాకు రింగ్ అంటే చాలా ఇష్టము. రింగ్స్ అంటే పిచ్చి క్రేజ్ అనమాట. అలా నేను చదువుకునేటప్పుడు మా పేరెంట్స్ ఇచ్చింది, మా అన్న వాళ్ళు అట్లా డబ్బులు ఇచ్చేవాళ్ళు. రూ. 10, రూ. 5, రూ. 20 అట్లా ఇచ్చేవాళ్ళు కదా! దాన్ని ఒక హుండీలో ఏసి పెట్టుకొని అప్పట్లో 500 చేర్చి పెట్టడం అంటే ఒక గొప్ప అనమాట. సో, రూ. 500తో నేను కొనుక్కున్నటువంటి రింగ్ నేను చాలా సార్లు చూపిస్తా ఉంటాననమాట. స్టిల్ ఒక 25 ఇయర్స్ పైన అయిందనమాట. ఈ రింగ్ నేను తీసుకొని నేను చదువుకునేటప్పుడు కొనుక్కున్నది. రూ. 500తో కొనుక్కున్న. 2 ½ గ్రాము, 2 గ్రామ్స్ నాకు ఎగ్జాక్ట్‌గా అయితే గుర్తులేదనమాట. సో, అలా మనం సేవ్ చేసుకొని కొనుక్కునేటువంటి వస్తువుల్లో మనం ఫీల్ అయ్యేటువంటి ఆ హ్యాపీనెస్ వేరేలా ఉంటుంది. సో, ఖచ్చితంగా ఎంతో కొంత రూ. 1, రూ. 2 అయితే తీసి పరేయద్దు. ఎంతో కొంత మనం మనీ సేవింగ్స్, డిబ్బీ సేవింగ్ అని, హుండీ సేవింగ్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. నెంబర్ 2 వచ్చి అంతో ఇంతో సేవ్ చేసిన దాన్ని మనము డబ్బుగా పెట్టేసామంటే వాల్యూ పెరగదు. సో, దాన్నేం చేస్తాము అంటే ఒకటి ఏదో ఒక సేవింగ్‌లో వేయండి. అంటే సేవింగ్ సెక్యూరిటీ ఉండాలా మాకిప్పుడు డబ్బులు అవసరం లేదు అంటే ఆర్‌డీ లాంటిది నెల నెల కట్టుకోవడం గాని, నెల నెల నాకు కుదరదు అంటే పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. పీపీఎఫ్ అకౌంట్‌లో మన దగ్గర ఎప్పుడు డబ్బులుంటే అప్పుడు వేసుకోవచ్చనమాట. సంవత్సరానికి ఒకసారన్నా వేసుకోవచ్చు. 2, 3 సార్లన్నా వేసుకోవచ్చు. ఎన్ని సార్లన్నా ఏసుకోవచ్చనమాట. పీపీఎఫ్ అకౌంట్ కొంచెం లాంగ్ టర్మ్ 15 ఏళ్ల దాకా డ్యూరేషన్ ఉంటుందనమాట. సో, అలా వేసుకోవడం గానీ, సో, అట్లా కాదు నాకు ఒక 2 ఏళ్ళకి డబ్బులు రావాలా అనేసి అనుకుంటే మహిళా సమాన్ సేవింగ్ సర్టిఫికేట్స్ అని ఉన్నాయి. రూ. 1000 నుంచి కూడా వేసుకోవచ్చనమాట. అలా సేవ్ చేసుకోవటం. లేదు నేను గోల్డే కొనుక్కోవాలా అనుకున్నారా, మీకు ఎంత డబ్బులొస్తే అంత డబ్బులతో గోల్డ్ కొనుక్కుంటా రావడమే. ఐదర్ 100 మిల్లీగ్రామ్స్, 200 మిల్లీగ్రామ్స్ ఇట్లా చాలా తక్కువ క్వాంటిటీతో కూడా మనకు గోల్డ్ కాయిన్స్ అనేది అవైలబిలిటీ ఉంది. సో, అట్లా కాదు నాకు తరుగు కూలి పోవడం ఇష్టం లేదు, జీఎస్టీ కట్టడం ఇష్టం లేదు, చిన్న చిన్న వాటికి ఎందుకు కట్టాలనిపిస్తే డిజిటల్‌గా గోల్డ్ అనేది కొనడం మొదలు పెట్టేద్దాం. సో, డిజిటల్ గోల్డ్ వచ్చి డిజి గోల్డ్ తంగమైల్ గురించి నేను ఒక వీడియో చేస్తున్నాను. మన ఛానల్‌లో ఒక లుక్ అయితే వేసేయండి. తెలియకపోతే కామెంట్ చేశారంటే నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేను డిజి గోల్డ్‌లో కూడా కొంటానే ఉన్నాననమాట. సో, అది ఫుల్‌ఫిల్ అయ్యి నేను కొని మెచ్యూర్ అయ్యి గోల్డ్ వచ్చిన తర్వాత మీకు ఇంకో వీడియో అయితే షేర్ చేస్తాననమాట. సో, మనం డిజిటల్‌గా ఒక రూ. 100 ఉంది అనుకోండి. డిజిటల్‌గా ఆ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఆ గోల్డ్ కొనుక్కోవడం అనమాట. అట్లా కాదు అక్కడెక్కడో గోల్డ్ నాకు అంత నమ్మకం లేదు అన్నారనుకోండి, మనకి ఈటీఎఫ్స్ అని ఉన్నాయన్నమాట. గోల్డ్ ఈటీఎఫ్స్ రూ. 60 నుంచి కూడా 60, రూ. 70 నుంచి అంటే 1 గ్రామ్ గోల్డ్‌ని వాళ్ళు 100 పార్ట్లుగా డివైడ్ చేస్తారు. ఇది కూడా సిప్ కింద అంటే మ్యూచువల్ ఫండ్ కిందే వస్తుంది. మనకి గోల్డ్ చాలా తక్కువగా అంటే 60, 100 రూపాయల లోపల నుంచి కూడా మనం గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు సిప్ మెథడ్‌లో. మనకి గోల్డ్ ప్రైస్ అయితే ఎంత ఉంటుంది వాల్యుయేషను, అంత వాల్యుయేషన్ మనం దీంట్లో పెట్టినటువంటి పెట్టుబడులకు కూడా ఉంటుందన్నమాట. అక్కడ తరుగు, కూలి, జీఎస్టీ ఏం పోదు. మనం ఒక పెద్ద నగ చేయించేంత వరకు మనం ఇందులో సేవ్ చేసుకుంటా ఉండి ఎప్పుడైతే మనం నగ కొనుక్కోవాలంటే ఈ యొక్క ఈటీఎఫ్స్‌ని మనం క్యాష్‌గా కన్వర్ట్ చేసుకొని మనమైతే గోల్డ్ కొనుక్కోవచ్చు అనమాట. ఇది మన చేతుల్లో, మన అకౌంట్‌లో, మన కనుసంధల్లో జరుగుతుంది. కాకపోతే దీనికి ఒక డీమ్యాట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలా. సో, ఇట్లా కాదు
మేము గోల్డ్ డిజిటల్గా కొనుక్కోవాలి, అకౌంట్స్ అంతా వద్దు అంటే సావరిన్ గోల్డ్ బాండ్స్ ఇయర్లీ 2 టైమ్స్ 3 టైమ్స్ 4 టైమ్స్ అట్లా ఓపెన్ చేస్తూ ఉంటారు. ఏదో పోస్ట్ ఆఫీస్ కానీ బ్యాంకు కానీ ఆన్లైన్ ద్వారా కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓపెన్ చేసేటువంటి సెక్యూర్ బాండ్స్ అనమాట. ఇందులో అయితే ఒక 8 ఇయర్స్ లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ప్రతి సంవత్సరం 2.5% ఇంట్రెస్ట్ యాడ్ చేసి మనకైతే గోల్డ్ ప్రైస్కి నెక్స్ట్ ఇంట్రెస్ట్ కలిపి మనకైతే వస్తుందన్నమాట. ఎవరైనా కొంచెం మేము ఇట్లా 1 గ్రామ్ నుంచి మినిమం 4 కేజీల వరకు కూడా ఇందులో సేవ్ చేసుకోవచ్చు అంట. సో మనము ఇట్లా సేవ్ చేసుకోవాలంటే అలా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. అట్లా కాదు, నాకు గోల్డ్ ఏ ఆర్నమెంటు లేదు, నేను ఇప్పుడే లైఫ్ బిగిన్ చేస్తున్నాను, సో నాకు కొంచెం బంగారం కొనుక్కోవాలని ఉంది, కొంచెమైనా నేను గోల్డ్ కొనుక్కోవాలా, కాకపోతే ప్రతి నెల అంతో ఇంత అమౌంట్ సేవ్ చేసుకోగలుగుతా, 500 1000 రూపాయలు 2000 అట్లా సేవ్ చేస్తాను. నాకు చిన్న చిన్న ఆర్నమెంట్స్ కమ్మలని లేదంటే ఉంగరాలని చిన్న వస్తువులైనా నేను కొనుక్కోవాలంటే ఎలా అంటే మనము గోల్డ్ స్కీమ్స్కి వెళ్ళడం బెస్ట్ అంటాను. గోల్డ్ స్కీమ్స్లో మనం కనుక డబ్బులు కట్టి గోల్డ్ కొన్నాము అంటే తరుగు కూలి నష్టపోకుండానే గోల్డ్ కొనుక్కోవచ్చు అనమాట. సో నేను ఫాలో అయ్యేటువంటి మెథడ్లు ఏంద్రా అంటే ఒకటి వచ్చి గోల్డ్ స్కీమ్ రెగ్యులర్గా కడతా ఉంటా, ఏదో ఒక గోల్డ్ స్కీమ్ అయితే కడతా ఉంటా. ఏదర్ ఫ్లెక్సీ గోల్డ్ కావచ్చు, లేదంటే మనకి అమౌంటే అక్యుములేట్ అవుతుంది, అమౌంట్ అక్యుములేట్ అయ్యేది కానీ గోల్డ్ అక్యుములేట్ అయ్యేది కానీ మా ఊర్లో వచ్చి మాక్సిమం నేను అమౌంట్ అక్యుములేట్ అయ్యేదే కడతా ఉంటాను. ఎందుకంటే నేను 11 మంత్స్ కట్టాను అనుకోండి, 12th మంత్ వాళ్ళు కంప్లీట్గా నేను ఒక నెల అమౌంట్ వాళ్ళు యాడ్ చేసి బోనస్గా నాకు యాడ్ చేసి ఇస్తారు. ఇన్ కేస్ నేను 916 కొనుక్కోవాలన్నా కూడా మినిమం తరుగు తగ్గించి ఇవ్వడం వల్ల నేను అమౌంట్ అక్యుములేట్ అయ్యేది తీసుకుంటాను. లేదు నాకు గోల్డ్ అక్యుములేట్ అయ్యేది కావాలన్నా కూడా ఉన్నాయి. సో అలా కూడా ప్లాన్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. మనము తరుగుకులు లేకుండా గోల్డ్ కొనుక్కోవాలంటే గోల్డ్ అక్యుములేట్ అయ్యేటువంటి స్కీమ్స్లో పెట్టి కొనుక్కోవడం బెస్ట్. ఇప్పుడంటే గోల్డ్ ప్రైస్ బాగా పెరుగుతుంది అనే ఉద్దేశంతో గోల్డ్ అక్యుములేట్ అయ్యేది బాగా ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి అలా అయితే పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. సో మన గోల్డ్ కొనాలనేసినటువంటి టార్గెట్ ఉంది, అంతో ఇంతో ఇన్కమ్ వస్తుంది, డబ్బును వేస్ట్గా పెడుతున్నాం లేదు ఇంట్లో దాచి పెడుతున్నాం అనేవాళ్ళు ఖచ్చితంగా గోల్డ్ ఆర్నమెంట్స్ కొనుక్కోవాలంటే డైరెక్ట్గా స్కీమ్స్ కట్టి కొనుక్కోవడం అనమాట. లేదు నా దగ్గర ఒక అమౌంట్ ఉంది, నాకు ఇప్పుడైతే గోల్డ్ అర్జెంట్ కాదు, తరుగుకులు లేకుండా నేను ఎలా గోల్డ్ కొనుక్కోవాలని ప్లాన్ చేసుకున్నారు అంటే 1 టైం డిపాజిట్ స్కీమ్స్ అనేటువంటి మంచి గోల్డ్ షోరూమ్స్లో ఉందన్నమాట. సో ఒకసారిగా మనం తీసుకెళ్ళి డిపాజిట్ స్కీమ్లో మనం డబ్బులు పెట్టి 11 మంత్స్ తర్వాత తరుగుకులు లేకుండా మనం ఏ రోజైతే గోల్డ్ పెడతాం అంటే అమౌంట్ డిపాజిట్ చేస్తామో ఆ రోజు ఉండేటువంటి ప్రైస్కే మన గోల్డ్ అయితే వాళ్ళు అక్యుములేట్ చేసిస్తారు. తరుగుకులు లేకుండా 11 మంత్స్ తర్వాత అయితే తీసుకోవచ్చు అనమాట. ఇది బెస్ట్ స్కీము. డబ్బులు ఉంది మాకు 11 మంత్స్ తర్వాత బంగారం కావాలనుకునే వాళ్ళు ఇలా ప్లాన్ చేసైనా తీసుకోవచ్చు. అట్లా కాదు గోల్డ్ షోరూమ్స్ బోర్డు తిప్పేస్తే మేము ఎలా నమ్మేదు అనుకున్నారనుకోండి, కొంచెం డబ్బైనా పర్వాలేదు మేము కొనేసుకుంటాము అంటే మనం కొనేటువంటి ఆర్నమెంట్స్ తరుగు తక్కువ పడే వాటిని చూసి పర్చేజ్ చేసుకోవడం వల్ల కూడా మనమైతే గోల్డ్ కొనుక్కొచ్చుకోవచ్చు అనమాట. తరుగుని మనం బార్గెనింగ్ చేయడం కానీ లేదా ఆఫర్స్ పెడతా ఉంటారు. సో ఇయర్ ఎండింగ్ ఆఫర్ అని ఈ ఫెస్టివల్ ఆఫర్స్ అని తరుగుకులు లేకుండా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. అంటే ఆ టైంలో వాళ్ళు ఆఫర్లు పెడతారనమాట. అప్పుడు మనం క్లియర్గా చెక్ చేసుకొని ప్యూరిటీ ఎంత మాత్రం ఉందని చూసుకొని అమౌంట్ రెడీగా పెట్టుకున్నామంటే అట్లాంటి టైంలో తరుగుకులు లేకుండా మనం బంగారాన్ని కొనుక్కొచ్చుకోవచ్చు. ఇవన్నీ గోల్డ్ టిప్స్ నేను ఫాలో అయ్యేటివి. నెక్స్ట్ నేను కొన్నటువంటి సోకర్ గురించి చెప్తాను అన్నాను కదా. యాక్చువల్గా నేను సోకర్ కొని కానీ ఒక 2 to 3 ఇయర్స్ ఎక్కువ అయిపోయింది. సో ఎందుకంటే నాకు 3.5 సవరేమో పడ్డది, కాకపోతే నేను ₹1,00,000 కొనుక్కున్నాను అనమాట. 1 లాక్కి కొన్నటువంటి నా సోకర్ స్టోరీ నేను చెప్తాను అన్నాను కదా. సో నేను స్కీమ్ కట్టుకున్నా, గోల్డ్ స్కీమ్ కట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చి గోల్డ్ కాయిన్స్ కొనుక్కున్నా. గోల్డ్ స్కీము గోల్డ్ కాయిన్స్ ఈ 2 కొనుక్కోగా నాకు ఎంత అమౌంట్ అక్యుములేట్ అయిందంటే నా దగ్గర ఉన్నటువంటి అమౌంట్ అంతా కలిపి 42,000 ఏమో వచ్చింది. సో నాకైతే ₹1,00,000 పడింది. 1,20,000 అంతే, తరుగుకులతో కూడా కలిపి 1,20,000 పడ్డది. సో రిమైనింగ్ ఎంత ఉంది 44,000 నా దగ్గర గోల్డ్ స్కీమ్ డబ్బులు, గోల్డ్ కాయిన్స్, నేను సేవ్ చేసుకునేటువంటి అమౌంట్ అంతా కలిపి 44,000 to 50,000 అయిందనమాట. రిమైనింగ్ 70,000 రూపీస్ నాకు వచ్చి మా వారు ఒక 20,000 ఇచ్చారు. రిమైనింగ్ 50,000 వచ్చి డ్వాక్రాలో నేను తీసుకొని, అంటే డ్వాక్రాలో లోన్ వచ్చింది, లోన్ డబ్బులు నేను తీసుకొని లోన్కి నేను ప్రతి నెల ఈఎంఐ లెక్కన కట్టేసాను అనమాట. సో ఆ టైంలో నేను కొన్నటువంటి నా సోకరు నేను అంటే పక్కన పెడతాను చూడండి, వీడియో పెడతాను. సో అప్పట్లో 1,20,000 అంటే మా వారు ఇంత డబ్బులు పెట్టి కొనడం అవసరమా,
ఈ సోకర్ అవసరమా? నువ్వు అసలా అంటే ఇంకొంచెం హెవీగా ఉండేది ఉండొచ్చు కదా! నీకు అంత ఎఫెక్ట్‌గా ఉండదేమో, ఇది కొంచెం చిన్నదిలా ఉంది అంటే నేనన్నాను, నాకు కాకపోతే పాపకు పనికొస్తది. నేను ఇందులో ప్యూర్ గోల్డ్ అంటే 916 తీసుకున్నాను. హాల్ మార్క్, లోగో, సింబల్ అన్నిటిని చెక్ చేసుకొని వాళ్ళేం చెప్పారంటే, తక్కువ వెయిట్‌లో ఉందని మీరు ఇప్పుడు వెనకాడినారంటే ఈ మోడల్స్ రాకపోవచ్చు మీకు. మీకైనా పనికొస్తుంది, పాపకైనా కూడా పనికొస్తుంది. ఇందులో ఏ వస్తువు కనీసం నేను ఎనామిల్ ఇది కూడా లేకుండా తీసుకున్నాను. క్లియర్‌గా చూపెడతాను చూడండి. ఎనామిల్ కూడా లేకుండా అదైతే తీసుకున్నాననమాట. ఇన్ కేస్ ఫ్యూచర్‌లో నీకు పెద్ద సోకర్ కావాలనుకోండి, నీ దగ్గర ఇంకొక 2, 3 సవర్లు బంగారం డబ్బుంది. ఆ టైంలో ఏం చేస్తావంటే దీన్ని ఎక్స్చేంజ్ చేసుకునేసి కొత్త సోకర్‌ని తీసుకోవచ్చు. దీంట్లో ఏ విధమైన తరుగు గానీ ఏం తొయ్యము. ఆ రోజు గోల్డ్ ప్రైస్ ఎంతుంటుందో అంత ప్రైస్‌కి మీ సోకర్‌ని ఇచ్చేసి మీరు ఎక్స్చేంజ్ చేసుకొని కొత్త వస్తువయితే తీసుకోవచ్చు. అంతదాకా కావాలంటే వాడేసుకోవచ్చు అనైతే వాళ్ళైతే నాకిచ్చినటువంటి సజెషన్ అనమాట. నేను పక్కగా అదే ఫాలో అయిపోయాను. మా వారొచ్చి కుయ్యో కోయల్లో అన్నారు. ఎందుకు ఇంత తక్కువ వెయిట్‌లో ఇంకొంచెం పెద్ద వెయిట్‌లో ఉంటే తీసుకోవచ్చు కదా! ఇప్పుడు మనం అంత డబ్బులు అప్పు చేయడం అవసరమా? 50,000 అప్పైనా అప్పే గదా! నీకు తక్కువలో వేరే ఏదైనా నగ తీసుకో అంటే మా వారు చెప్పిందేంటి నా దగ్గర ఒక 44,000 ఉంటే తను ఒక 20,000 ఇచ్చాడు. దాదాపు ఒక 2 సవర్లల్లోనో, 1.25 సవర్లలోనో అప్పు లేకుండా నువ్వు నగ తీసేసుకో. ఈ సోకర్ వద్దులే అన్నారు. కానీ నాకు ఎప్పటినుంచో కల అనమాట. కానీ ఇంత తక్కువ రేటుకి సోకర్ దొరుకుతుంది అనేది నాకు వండర్ అయినటువంటి విషయము. నేను చూసిన టైంలో అరౌండ్ 7 సవర్లేనా, 8 సవర్లేనా, తక్కువలో తక్కువ అంటే 6 సవర్లకు మించి తక్కువైతే సోకర్లే కనిపియలా. ఏ సోకర్‌లో చూసినా స్టోన్స్ గానీ, ఆ యొక్క ఏంటి ఎనామిల్ కోటింగ్ గానీ, కింద హ్యాంగింగ్ బాల్స్ గానీ, అవంతా వేరే వేరేటివి కనిపించేటివి. ఇక్కడొచ్చి ఒక్కరంతా కూడా వేస్ట్ కాదు. అది ఫ్లెక్సిబుల్‌గా ఉంది. చాలా బాగా అంటే సాలిడ్‌గా ఉంది. ఇంకోటొచ్చి గట్టిగా పట్టేసినట్టు కూడా లేదనమాట. మనం బెండ్ చేసినా కూడా మంచిగా నెక్‌కి సెట్ అయ్యేట్టుగా అనిపించింది. నాకైతే బాగా నచ్చింది. ఇన్ కేస్ నాకు కాకపోయినా పాపకైనా ఇది అంటే పర్ఫెక్ట్‌గా యాప్ట్‌గా ఉంటుంది. సో, ఎవరికో ఒకళ్ళకి పనికొస్తుంది. దీన్ని వాడుకున్నంత వరకు వాడుకుందాం. బంగారం రేట్ ఇప్పుడు తగ్గేది కాదు గదా! పెరుగుతుంది కదా! అనే ఉద్దేశంతో నేనైతే ధైర్యం చేసి మా వారితో ఒప్పించి అయితే కొనేసాననమాట. సో, ఆ సోకర్ ప్రెజెంట్ నా దగ్గర లేదు కానీ నేనైతే పిక్కులు తీసి పెట్టుకున్నాను. కొన్ని అంటే నేను వీడియోస్ తీసుకున్నప్పుడు, పిక్కులు తీసుకున్నప్పుడు వాటినైతే నేను మీతో యాడ్ చేసి చూపెడతాను. చూసేసేయండి. సో, నేను చేసినటువంటి పని రైట్ ఆర్ రాంగ్ ఒక కామెంట్ అయితే పెట్టేసేయండి. ఇంక దాంట్లో ప్యూరిటీ ఎంతుంది, క్వాలిటీ ఎంతుంది, 916 అయినా, హాల్ మార్క్ అయినా, సింబల్స్ అయినా అన్నీ కూడా మీతో చూపెట్టేస్తాను. చూసేసేయండి. నేనిచ్చినటువంటి ఈ చిన్నపాటి గోల్డ్ సేవింగ్ టిప్స్ అయితే మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. నచ్చితే ఫాలో అయిపోయండి. అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఓకే అండి. బై. సీ యూ. నమస్తే.